तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्वात्मदर्शनं तद्वत् द्वैतबुद्धिनिराशनं यस्य बोधे भवेत् सिद्धिः तस्मै श्रीगुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं तद्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी श्री भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం మాండూక్యోపనిషత్తు అద్వైత ప్రకరణము గౌడపాద కారికలు దాని యొక్క భాష్యం శంకరాచార్య వారి భాష్యం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇంతవరకు కూడా 43వ కారిక భాష్యం వరకు జరిగింది. 43వ కారిక భాష్యంలో ఉపాయం ఉంటే ఆత్మజ్ఞానాన్ని కలిగించుకునేదానికి, ఆత్మజ్ఞానమే మోక్షం కాబట్టి దానికి ఉపాయము చూసారా, ఆత్మానాత్మ వివేకము, సద్వివేకము. శాస్త్రం అంతా కూడా సద్వివేకమే శాస్త్రం అన్నమాట. ఉపనిషత్తు శాస్త్రం అంట సత్యం మిథ్యా ఇది, ఆత్మైవ సత్యం తదన్యత్ సర్వం మిథ్యా అంటే జగన్మిథ్యా ఇది అన్నమాట. అది కల్పితం, తాడు యందు కల్పితం, సర్పకల్పితం అన్నమాట. దానికే 43వ కారికలో దుఃఖం సర్వం అనుస్మృత్య కామభోగాన్ని వర్తయ్యత్. చూసారా, ఈ సర్వము నామరూపాత్మకం, మాయామాత్రం, ఇదం ద్వైతం, దుఃఖమని తెలుసుకొని విచారించుకొని నిశ్చయం చేసుకొని అట్టి నామరూప విషయములు ఎందుండేటువంటి కోరిక, భోగము, కోరిక పెట్టుకున్నటువంటి మనసు, భోగించే మనసు, దాని నుండి సరే నివృత్తి చేసుకొని వెనక్కి తిప్పుకొని ఆత్మజ్ఞానం వైపు, ఆత్మ స్వరూపం వైపు దృష్టి మరల్చుకోవాలి. స్వాత్మానం దృష్టిని మరల్చుకోవాలి, స్వాత్మ దృష్టిని కలిగించుకోవాలి. స్వాత్మ దృష్టి కలిగించుకోవడమే ఈ స్వాత్మే అజస్వరూపమైనది అని తెలుసుకొని ఇదంతయు అజస్వరూపమైనటువంటి ఆత్మ యందు, బ్రహ్మము యందు ఇదంతా కల్పింపబడినది అని అజం సర్వమితి అనుస్మృత్య నిశ్చయం కృత్వా జ్ఞాత్వా చూసారా తెలుసుకొని అప్పుడు జాతం నైవతు పశ్యతి, ద్వైతం నైవతు పశ్యతి. ద్వైతాన్ని చూడలేవు, తెలుసుకోలేవు. ఇక మీద నీ దృష్టిలో ద్వైతము ఉండదు, అద్వైత దృష్టే, ఆత్మ దృష్టే ఉంటుంది అన్నమాట. ఇది ఇంతవరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు 44వ కారిక భాష్యం మనం చెప్పుకోవాల్సింది తద్విషయమై. ఇక్కడ కారికాకారులు ఏమంటున్నారో చూడండి. ఈ ప్రకారంగా మనసుని ఆత్మానాత్మ వివేకము లేక సద్వివేకము ఇలాగ వివేకం చేసుకోవాలన్నమాట. ఇలా వివేకం చేసుకుంటేనే అప్పుడు మనసు ఆటోమేటిక్గా విషయములు యందు ఆసక్తి చెందిన మనసు విషయ నివృత్తి చేసుకొని చివరికి స్వాత్మానం ఏవ
చూసారా, నిశ్చయం భవతి, నిశ్చయాన్ని కలిగించుకుంటుంది. దీన్నే ఇక్కడ ఇలా మనసుని ఈ ప్రకారంగా విచారించుకునేటప్పుడు, మనసు ఎప్పుడైనా అంతర్ముఖమైనప్పుడు ఆత్మ స్థానాన్ని పొందినప్పుడు, ఆత్మ దృష్టిని కలిగించుకున్నప్పుడు మనసు సుప్రసన్నమైపోతుంది, నిశ్చలీభావం అయిపోతుంది. అయితే అక్కడ అహం ప్రత్యయము ఇంకా ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి వరకైతే దృఢ వివేక జ్ఞానం కలగదో అప్పటి వరకు లయమైనా సరే దానిని నమ్మరాదు, లయమైన చిత్తాన్ని నమ్మరాదు. వివేకం కలిగించుకున్న చిత్తాన్ని, వివేకం వల్ల నిశ్చిత జ్ఞానం కలిగిన చిత్తాన్ని, అది సత్యమైనది. ఇట్లాగా సాధనము అంటే ఈ యొక్క విషయములు యందు దోష దర్శనము, అలాగ శ్రవణాదులు ఇలా చేసేటప్పుడు ఎత్కించుతూ మందబుద్ధిగా ఉండినట్లయితే, మధ్యమ బుద్ధి ఉండినట్లయితే, దృఢ జ్ఞానం లేకపోతే మళ్ళీ అది ఏమవుతుంది, మనసు మళ్ళీ ఆ యొక్క నిశ్చల భావాన్నే ఇష్టపడుతుంది అనమాట. అందుకని జీవన్ముక్తికి అది సరిపోదు. సమాధి ఎందుండడం అనేటువంటి చిత్తము జీవన్ముక్తి లక్షణం కాదు. సమ్యక్ జ్ఞానంతో జీవించుకోవడం కావాలి, సమ్యక్ జ్ఞానంతో ఉండాలి. సమాధి ఎందు ఉండరాదు. సమాధి చిత్తము అన్ని దిశలను కూడా చూడకుండా తన ఎందే ఆ యొక్క శరీరస్థమై ఉంటుంది. శరీరస్థమై ఉన్నప్పుడు నవద్వారపుర వ్యవహారం అనేది లేకపోతే అప్పుడు చూసారా, శాస్త్రం చెప్పిన, బ్రహ్మవేత్తలు జీవించిన ఆ విధానానికి తప్పు అయిపోతుంది. ఎందుకయ్యా అంటే ఇంత బ్రహ్మాండమైన జగత్తుని వ్యాపించుకున్న పరమాత్మ, ఆ పరమాత్మ ఏంది ఈ జగత్తంతా అండపెట్ట బ్రహ్మాండం అంది కల్పింపబడిందే. అట్లాంటి పరమాత్మను నీ యొక్క కనురెప్పులు ఎందు, మనసు ఎందు ఇలాగా అణిచివేయడము, సమాధి రూపంగా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఎందువల్ల సర్వవ్యాపకత్వాత్ అనమాట. సర్వవ్యాపకమైనటువంటి ఆకాశాన్ని ఘటము ఎందు బంధించినట్లు ఇలాగా అంతఃకరణంలో ఈ యొక్క ఆత్మ చైతన్య దృష్టి, దాని ప్రకాశము ఆ విధంగా బంధించకూడదు. అది సర్వవ్యాపకత్వానికి వ్యాపకత్వానికి అర్థం కాదు. ఆ అర్థం రాదు. అందుకని నవద్వారపురంలో ఉన్న ఆ సర్వవ్యాపకమైన జ్ఞానంతో చూసారా, ఆయన కురవన్నపి నలిపితే వ్యవహారం చేసిన అంటదు. ఎందుకంటే జీవన్ముక్తుల యొక్క వ్యవహారం అలాగే ఉంటుంది అనమాట. సమ్యక్ జ్ఞానమే జీవనం, సమాధి జీవితం కాదు అనమాట. అది చెప్పేదానికే ఇవి లయాన్ని కూడా తట్టి లేపాలి. లయానికి కూడా నువ్వు సాక్షిగా ఉండాలి. విక్షేప చిత్తానికి కూడా సాక్షిగా ఉండాలి. శమం కలిగినా సరే, విక్షేపం నుండి శమానికి వెళ్ళినా సరే మళ్ళీ దాన్ని సంబోధించి చెప్పాలి, సంబోధన చేయాలి. ఎందుకు ఆ చిత్తానికి సంబోధన చేయాలి. ఎందుకని సమ్యక్ జ్ఞానంతో ఉండుము, స్థిత ప్రజ్ఞ జ్ఞానంతో ఉండుము. అంతేగాని విషయాలని చూడకుండా అలాగా నువ్వు సమాధిని పొందకు. విషయాలు చూసే సమకాలంలో కూడా విషయాలతో ఉండే బుద్ధితో కూడా నువ్వు విషయానికి సాక్షిగా నిలవాలి, బుద్ధికి సాక్షిగా, మనసుకు సాక్షిగా నిలవాలి. అట్లాగా
సమ్యక్ జ్ఞానంతోనే ఉండాలి, స్థితప్రజ్ఞుడయ్యే ఉండాలి, క్షేత్రజ్ఞుడయ్యే ఉండాలి. నీ యొక్క చూసారా చైతన్యం ముఖమునకు ఏది ఆటంకం లేదు. సూర్యునికి ఏ విధంగా మబ్బులు అడ్డుగావో నీ చైతన్య ముఖమునకు, నీ చైతన్య స్వరూపానికి ఏది ఆటంకం లేదు, పెట్టరాదు అన్నమాట. ఆకాశాన్ని ఎప్పుడైనా గుప్పిట్లో బంధించలేమో అలాగా వ్యాపకమైన చైతన్యాన్ని కూడా అలాగా చేయలేము అనేటట్టుగా ఇక్కడ చెప్తూ, బుద్ధిలో ఉండేటువంటి దోషాలని రాగద్వేషాదులు వాటినంతా కూడా వచ్చిపోతుంటాయి, దాన్ని పరిశీలిస్తూ జీవించుకో. సకషాయం విజానీయాతు అన్నమాట. అంటే అది బుద్ధి వ్యవహారములకు వెళ్ళినప్పుడు, విక్షేపాన్ని చెందినప్పుడు, విసుగుదల కలిగినప్పుడు, అది లయాన్ని పొందినప్పుడు మళ్ళా యథాప్రకారంగా ఆ లయములో ఉండేటువంటి అవిద్యా గ్రంథులు నశించవు. కాబట్టి దాంట్లో వివేకం కావాలి. కాబట్టి వివేకం వల్ల హృదయ గ్రంథులు విచ్ఛిత్తి జరుగుతుంది. కాబట్టి అందువల్ల దాని కషాయాన్ని చూస్తూ ఉండు, అంటే రాగద్వేషాలని ద్వంద్వాన్ని చూస్తూ ఉండు. ఆ చూస్తూ నేను సాక్షిగా ఉన్నానని తెలుసుకో. అప్పుడు అవి ఆగమాపాయ రూపంలో ఉంటాయి. అప్పుడు అవిద్యా గ్రంథులు చూసారా, అది సత్యత్వం అనిపించవు. ఇది ఆత్మ యొక్క సత్యానుబోధ అని దీంట్లో చెప్పబోతున్నారు. అందుకని చూసారా, అంతఃకరణ పరంగా విషయాలతో చలించకుండా నిర్భీకితో స్థితప్రజ్ఞుడై ధైర్యవంతుడై ఉండాలి. ధైర్యవంతుడై వివేకవంతుడై ఉండాలి అని దీంట్లో చెప్తున్నారన్నమాట. అట్లా 44లో చూడండి. లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమప్రాప్తం న చాలయేత్. లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమప్రాప్తం న చాలయేత్. చిత్తము హృదయస్థమైన ప్రాజ్ఞుడిలోకి విలీనమవుతుంది. అలాగే సుషుప్తి యందు విలీనమవుతుంది. విలీనమైనప్పుడు నీకు హాయిగా ఆనందంగా ప్రసన్నంగా అనిపిస్తుంది. చూసారా, అలాంటి చిత్తాన్ని కూడా వాళ్ళు అదే కరెక్టు, ఇదే సత్యము, ఇదే ఆత్మ యొక్క స్వరూపం అని తెలుసుకోకుండా ఆ చిత్తాన్ని ఇది ఆగమాపాయ రూపమై ఉన్నది, వ్యక్తావ్యక్త రూపమై ఉన్నది అని తెలిసిన వారై అట్లాంటి చిత్తాన్ని కూడా మరలా యాక్టివ్గా ఉండేదానికి, సక్రియంగా ఉండేదానికి వాళ్ళు దాన్ని హెచ్చరికతో లేపుతారు, సంబోధన చేస్తారు. ఇది నువ్వు అడిగావు, అడిగినంత మాత్రం ఇది కరెక్ట్ కాదు, ఆత్మస్వరూప లక్షణం కాదు ఇది. చూసారా, బహిర్ముఖానికి వెళ్ళిపోయి విక్షిప్తాన్ని పొందడం కూడా ఆత్మస్వరూప లక్షణం కాదు ఇది. లయమైపోయి కాముగా ఉండిపోవడం, నిశ్చలీభావాన్ని పొందుకొని ఉండడం కూడా ఆత్మస్వరూపం యొక్క లక్షణం కాదు ఇది. ప్రజ్ఞతో ఉండడమే, అవేర్నెస్ గా ఉండడమే ఆత్మ యొక్క లక్షణము. నిత్య ప్రకాశ రూపమై నిరంతర అనుదృష్టి కలిగి ఉండడమే, సాక్షిత్వము కలిగి ఉండడమే, మూడు అవసరకి సాక్షిగా ఉండడమే, బుద్ధ్యాది ఇంద్రియములకు సాక్షిగా ఉండడమే. చూసారా, ఇదే ఆత్మ యొక్క లక్షణం. ఇది ప్రకాశ స్వరూపం. ఇది సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయాస్తమయాలకి లోనుగాడో అలాగే ఆత్మ కూడా నిరంతరము ప్రకాశమానమై ప్రజ్ఞారూపమయ్యే, చూసారా, విజ్ఞప్తి రూపమయ్యే ఉంటుంది అని తెలుసుకోని నువ్వు దాన్ని సంబోధన చేయాలి. శమము చెందిన అంతఃకరణమును సంబోధించవలను. విక్షిప్తమైన
అంతఃకరణము శమములోకి తెప్పించుకోవాలి. శమము చెందిన చిత్తము లయాన్ని పొందుతుంది. లయాన్ని పొందిన చిత్తాన్ని సంబోధించవలెను. సంబోధించి ఏం చేయవలెను? సకషాయం విజానీయాత్. సకషాయాన్ని, కషాయయుక్తమైన రాగద్వేషయుక్తమైన అవిద్యా గ్రంథియుక్తమైనటువంటి వాసనాయుక్తమైనటువంటి ఆ యొక్క అంతఃకరణాన్ని మనసుని చూడవలెను. అలాగా సమప్రాప్తం, మళ్ళా సమముగా లయముగా నిశ్చలీభావముగా ఉన్నప్పుడు కూడా చూసారా, నిశ్చలముగా ఉన్నప్పుడు, సమముగా ఉన్నప్పుడు, లయము చెందకుండా విక్షేపం చెందకుండా ఉన్నప్పుడు చూసారా, కషాయాన్ని తెలుసుకుంటూ నచాలయేత్, చెలించకుండా ఉండవలే అన్నమాట. అంటే ఆ యొక్క స్వయం ప్రజ్ఞని, విజ్ఞప్తి స్వరూపాన్ని చూసారా, అది దానిని చెలింపజేయరాదు. అదే కరెక్టు. దృక్రూపముగా ఉండడమే కరెక్టు. కరెక్ట్ ఏది కాదు, లయము చెందడము కరెక్ట్ కాదు, విక్షేపము చెందడము కరెక్ట్ కాదు. కాబట్టి లయ విక్షేపములకు ద్రష్టగా ఉండడమే, కషాయాన్ని తెలుసుకుంటూ ఉండడమే, చూసారా, కషాయయుక్తమైనటువంటి మనసును చూస్తూ ఉండడమే, అదే సమముగా ఉన్నది. సమముగా దేనికి సమముగా ఉంది? లయానికి సమముగా ఉంది, విక్షేపానికి సమముగా ఉంది, సకషాయానికి కూడా సమముగా ఉన్నది. చూసారా, ఇట్లా ఈ సమమే ఈ సమప్రాప్తం అంటే అంతటా నిండుకొని బాహ్యాభ్యంతరములు వ్యాపించుకొని ఇది సమంగా పూర్ణంగా వ్యాప్తముగా ఉన్నటువంటి ఆ యొక్క సాక్షి స్వరూప చైతన్య భావమే కరెక్ట్. అదే సరైనది. నచాలయ్యేత్ అని చెప్పేసి ఇట్లా అనమాట. అంటే నిరంతరం అవేర్ఫుల్ గా ఉండాలి, అవేర్నెస్ గా ఉండాలి. నువ్వు అవేర్నెస్ స్వరూపము, నువ్వు చైతన్యవంతమై ఎరుక స్వరూప మాత్రుడివై ఉన్నావు అని తెలుసుకొని ఉండడమే ఇక్కడ సరే ఆత్మ యొక్క యథార్థ స్వరూప లక్షణం అన్నమాట. సరే దీన్ని స్థిత ప్రజ్ఞుడనండి, క్షేత్రజ్ఞుడనండి, సాక్షి స్వరూపుడనండి, సరే విజ్ఞప్తి స్వరూపుడనండి, అంతా కూడా కరెక్టే అన్నమాట. అట్లా లయే సంబోధయే చిత్తం విక్షిప్తం శమయేత్ పునః. సుజర కాబట్టి చిత్తము ఆ యొక్క ప్రాజ్ఞ అవస్థ యందు లీనమైపోయినప్పుడు దానిని ఆత్మవివేకము ద్వారా నియుక్తి చేయము. ఆత్మవివేకం ద్వారా నియుక్తి చేయము. ఆత్మవివేకం ద్వారా నియుక్తి చేయము. ఆత్మవివేకం ద్వారా నియుక్తి చేయడం అంటే బాగా తెలుసుకోవాల్సింది. సరే ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి అని తెలుసుకోవాలి. అనాత్మకే రాకపోకలు ఉంటాయి, వ్యక్తావ్యక్తలు ఉంటాయి. ఆత్మకి వ్యక్తావ్యక్తములు లేదు, బీజాంకురములు లేదు, కార్యకరణములు లేదు, లోపల బయట లేదు అని ఆత్మ వివేకాన్ని కలిగించుకొని సరే నియుక్తి చేసుకోవాలి, నియమించుకోవాలి అన్నమాట. బుద్ధికి ఆ విధంగా చెప్పాలి. ప్రాజ్ఞాస్థితిని, ప్రాజ్ఞా లయాన్ని, దానిని ఇదే ఆత్మస్వరూపం అని అనుకోరాదు. వ్యక్తమై ఉండడం, విషయాలతో ఉండడం ఇదే ఆత్మ అని అనుకోరాదు. అంటే వ్యవహారపరంగా ఉండడము ఆత్మ యొక్క స్వరూపం కాదు. అవ్యవహారమైపోయి మనసుకి అవ్యవహారాన్ని చెంది ఉండడము ఆత్మ యొక్క లక్షణం కాదు. ఈ రెండు కూడా విదిత విదితములు రెండు కూడా మనో లక్షణము అని ఆత్మ వివేకం చేసుకొని దానికి సమగ్రంగా సమముగా ప్రకాశించుకున్న లక్షణమే ఆత్మ యొక్క స్వరూపమని దాన్ని వివేక నిశ్చయం చేయించాలి. అప్పుడు మళ్ళీ మనసు చూసారా మళ్ళీ యాక్టివ్ అవుతుంది అనమాట. యాక్టివ్గా ఉంచాలి. యాక్టివ్గా ఉంచినప్పుడు
ఏం చేయాలి? విషయాల్లోకి దూరి విషయాల్ని మనం రాసుకోకూడదు. విషయాలు ఇబ్బందికరంగా ఉన్నాయని మళ్ళీ విషయాల నుంచి మనం తప్పుకొని నిర్విషయంగా ఉండిపోకూడదు. అంటే సవికల్ప సమాధి ఆత్మ కాదు, నిర్వికల్ప సమాధి ఆత్మ కాదు, సంప్రజ్ఞాత సమాధి ఆత్మ కాదు, అసంప్రజ్ఞాత సమాధి ఆత్మ కాదు. ఈ రెండింటినీ వ్యాపించినటువంటిది ఆత్మ. దేర్ఫోర్ విదిత అవిదితములకు సాక్షి అన్నమాట. ఇది బాగా తెలుసుకోవాల్సింది. కానీ ఎక్కువ ఇదే చేస్తుంటారు అందరూ ప్రతి ఒక్కరు కూడా. అందుకనే కొంతమంది నిర్వికల్ప సమాధిని పొంది ఉన్నటువంటి యోగులు కనిపిస్తారు. ఎక్కువ మంది నిర్వికల్ప సమాధిని పొందాలి అని సవికల్పములో ఉండే సంసారాలు కనిపిస్తుంటారు. సవికల్పంలో ఉండే సంసారాలు ఏం చేస్తారంటే మాకెప్పుడు వస్తుంది నిర్వికల్పం అనుకుంటుంటారు. కొంతమంది యోగులు, హఠయోగులు, అలాంటి యోగులు వాళ్ళు సవికల్పం నుండి సాధన పరంగా ఏదో చేసుకొని వాళ్ళు విషయాలని బలవంతంగా వదిలించేసుకొని ఇంద్రియాలని మనస్సుని కట్టుకొని ముద్ద చేసుకొని నిర్వికల్ప సమాధిని, నిర్వికల్పావస్థని పొందాము మేము, చాలా గ్రేట్ అనుకొని వాళ్ళు ఉంటారు. సేమ్ పాయింట్ సంసారాలు అందరూ కలిపి కట్టుకొని సంసారాలు ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు మాకెప్పుడు నిర్వికల్ప స్థితి వస్తుందో, నిర్వికల్ప సమాధి వస్తుందో అని అనుకుంటుంటారు. ఎందుకంటే సాధన చేయకుండానే వాళ్ళకి. ఎందుకంటే ఆ సంసార వ్యవహారాలను విసుకొచ్చేసేసి వదిలిపెట్టేసేసి హాయిగా ఉండాలి. వీళ్ళేమో చూసారా, మేము వదిలి చేసుకొని ఇప్పుడు నిర్వికల్ప సమాధిని స్థితిని పొందాము, దీన్ని ఆపుకునేదానికి నిరంతర ప్రక్రియ మాకు ఉన్నది, నిరంతర సాధన చేసుకోవాలి అని వీళ్ళు ఉన్నారు. సరే, వీళ్ళు అలాగా ఉన్నారు. ఇద్దరిలోనూ సాధనము సరే ఉన్నది. కర్తృతంత్రం ఉంది, కర్మ ఉంది, కర్మ లక్షణమే. ఆ నిగ్రహం చూసారా, ఆ లయము చెందినటువంటి నిర్వికల్పాన్ని గట్టిగా దాన్ని అదిమి పట్టుకోవడం, నొక్కి పట్టుకోవడం ఉందే, దాన్ని బంధించి పట్టుకోవడం అనేది ఉందే, అది కూడా కర్మే. ఈ కర్మలలో ఉండే వాళ్ళు ఎప్పుడు వదిలించుకోవాలి లాగుతూ ఉన్నారనమాట. ఆ విషయముల నుండి ఇంద్రియాలను, విషయముల నుండి ఇంద్రియాలను, ఇంద్రియాల నుండి విషయాలను, విషయేంద్రియముల నుండి మనస్సుని ఇలా లాగడం అంటే తెలుసు కదా మీకు. ఒక జలగగాని పట్టుకుంటే దాన్ని లాగుతూ ఉంటాం. మనకి ఏదైనా సరే పెయింటో గింటో రబ్బరో కాలిన రబ్బరో అంటుకుపోయింది అనుకోండి, లాగటం. ఆ లాగడంలో వాళ్ళకి ఎందుకు లాగుతున్నామంటే ఈ నన్ను పట్టుకుంది నాకు చాలా ఇబ్బందిగా ఉంది అని లాగుతూ ఉంటారు. ఇద్దరు లాగడే, లోపల నొక్కుడు చూసారా, ఇది బయటికి లాక్కొని పోతుంది మన వాళ్ళని లొక్కి పెట్టుకుంటారు. విషయాసక్తి బయట ప్రపంచానికి తీసుకువెళ్ళిపోతుంది అని ఇక్కడ బంధించడం, అంతే కదా. టెర్రరిస్టులు ఎవరు ప్రమాదంగా ఉంటారో వాళ్ళని బంధించేస్తారు. బంధించేసి పెద్ద తాళం వేసేసి లాక్ చేసేసి వాళ్ళని కాపలాక్కుంటారు, చేతులు కాళ్ళు కట్టేసేసారు. వీళ్ళు బయటకు పోతే ప్రమాదం అని. అంటే ఆ ఆసక్తిని నొక్కివేయడం ఒకటి. ఇక్కడ ఆసక్తిని వదులుకోలేకపోవడం, వదులుకునే ప్రయత్నం చేయడం. ఇక్కడ వదులుకునే ప్రయత్నం, అక్కడ వదలకుండా ఉండే ప్రయత్నం లోపల పెట్టుకొని అంతఃకరణంలో ఆసక్తిని నొక్కివేసి ఇది బయటకు పోతే చాలా విస్తారం చేసేస్తుంది అని వాళ్ళు యోగులు. వీళ్ళు సంసారాలేమో ఈ బహిర్ముఖం అయిపోయినటువంటి అంతఃకరణము, ఇంద్రియాలు, ఇవన్నీ వాటి నుండి విషయాల నుండి లాగాలి అంటే వీళ్ళేమో ఇంద్రియ మనస్సులే లాక్కొని లోపలికి పోవాలని, వాళ్ళేమో ఆసక్తిని బయటకు పంపరాదని.
బయటకు పోతే వీళ్ళు కూడా తీసుకోవాలి. రెండు ట్రబులే. వీళ్ళు యోగులు చేసే పని ఏంటి? ఆసక్తిపూర్వకమైనటువంటి ఆసక్తి ఒక పెద్ద వాళ్ళకి బలవంతమైనటువంటి ఇదిగా ఉంది. ఆసక్తి బలమైన ఆసక్తి లోపల ఉంది. ఆ బలమైన ఆసక్తి తీవ్రవాదిలాగా ఉంది కాబట్టి దాన్ని వదిలిపెడితే మనవులు కూడా లేకపోద్ది అని వాళ్ళు బంధించేసినారు. వీళ్ళు ఏమిటంటే మన ఇంద్రియాలని మనసుని ఇంద్రియాలని ఈ విషయ ప్రపంచం నుండి, అంటే ఈ ఆసక్తిపూర్వకమైన ఆసక్తిని కలిగించేది, ఆకర్షణ కలిగించేటువంటి ఈ జగత్తు ఉందే, ఈ జగత్ అనే ఈ యొక్క తీవ్రవాదం నుండి మనం బయటపడాలి, తప్పించుకుపోవాలి అని వీళ్ళు. అది ఇద్దరు కూడా కర్మకాండే చేస్తున్నారు, సాధన చేస్తున్నారు. చూసినారా? అందువల్ల నిర్వికల్పాన్ని పొందినవాడు అదే సాధన చేస్తున్నాడు, నొక్కి పట్టే సాధన. గట్టిగా పట్టుకున్నాడు, కూర్చున్నాడు ఆసక్తిని. వీళ్ళు ఈ ఇంద్రియ మనసుల్ని చూసారా ఈ ప్రపంచానికి అర్పించారు కాబట్టి దాన్ని లాగుతున్నారు. అంటే ఎవరైనా సరే మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు క్లబ్లోకి వెళ్తే, లేకపోతే చూసారా, లేకపోతే క్లబ్లోకి వెళ్ళినప్పుడు, ఆ ప్యాకెట్లో జోదానికి వెళ్ళినప్పుడు, లేకపోతే తాగుమూతులు ఉండే చోటుకి వెళ్ళినప్పుడు మన వాళ్ళు మనం లాక్కొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం కదా. ఆ ప్రయత్నం నా మనసు విషయాల నుండి వెనుదిరగాలి, నా ఇంద్రియాలు వెనుదిరగాలి అని వీళ్ళు. వాళ్ళేమో ఆ ఆసక్తిపూర్వకమైన ప్రపంచం ఉంది కదా, అదంతా ఆసక్తులంతా మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా లోపల ఉంది కదా, దానిని ఆ మనసుని అంటే ఆసక్తిపూర్వకమైన మనసుని బంధించేసేసారు. ఆసక్తిపూర్వకమైన మనసుని బంధించుకొని హృదయస్థములో దాచుకున్నారు, కాపలా కాస్తున్నారు. చూసారు, ఇద్దరు డేంజరసే. అందుకనే లయే సంబోధయే చిత్తం. చూసారా, విక్షిప్తం శమయే పునః ఇద్దరికి వర్తించింది. చూసారా, ఇక్కడ వేదాంతులు చెప్పేది ఏంటంటే ఇది సకషాయం విజానీయాత్ సమప్రాప్తం నచాలయేతు. సకషాయం తెలుసుకోవచ్చు కదా మీరు, అది బయటకు వచ్చినా సరే చూస్తూ ఉండండి. ఇంద్రియాలు మనసు ఏం చేస్తుంది విషయాల మీద, ఆ విషయేంద్రియాలతో కూడుకున్న చిత్తాన్ని కూడా చూస్తూ ఉండండి. దాంట్లో ఎన్ని రాగద్వేషాలు ఉన్నాయి, ఎన్ని సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఎన్ని మానాపమానాలు ఉన్నాయి, ఎన్ని చూస్తూ ఉండండి. చూసేవాడుగా ఉండండి, చేసేవాడుగా ఉండొద్దు. ఏం అనద్దు, ఆ మనస్సుని ఇంద్రియాలని ఏం అనద్దు, చూస్తూ ఉండండి. మీరు బయట నుంచి లోపల వరకు చూస్తూనే ఉండండి. దేన్ని పట్టుకోవద్దు, మందలించొద్దు, ఎవరికి ఏ నిర్బంధమైన పెట్టద్దు, మనసుకు నిర్బంధాలు పెట్టద్దు. అలా చూస్తూ ఉండడం నేర్చుకోండి. ఇన్వాల్వ్ కావద్దు, కర్తతంత్రం పెట్టుకోవద్దు దాని మీద. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోకుండా తటస్థంగా అసంగంగా చూడడం నేర్చుకోండి అని వేదాంతులు చెప్తున్నారు. ఏది కరెక్టో చూసుకోండి మీరు. ప్రపంచం నుండి మన మనసుని లాగుదామా, లేకపోతే విషయాలతో ఉండే చిత్తాన్ని నొక్కి పెడదామా, లేకపోతే అన్నిటినీ కలిపి మనసు ఏం చేస్తుంది, బుద్ధి ఏం చేస్తుంది, అహంకారం చేస్తుంది, ఇంద్రియాలు ఏం చేస్తుంది, ఇవన్నీ ఏం చేస్తున్నది, దాంట్లో సత్యమేంటి అసత్యమేంటి, ఏది నష్టమవుతుంది అని జన్మ మృత్యు జరా వ్యాధుల్ని నిత్యానిత్య వస్తు వివేకాన్ని చూస్తూ ఉండడం బెటరా? చూస్తాను, వివేకం చూస్తూ ఉండడం బెటరా? ఇలాగా మనసుని విషయాల నుండి లోపలికి లాక్కు రావడం, లేకపోతే లోపలనే మనసుని నొక్కి పెట్టుకోవడం బయటికి పోకుండా. మన పిల్లవాడు ఆడుకునే పిల్లవాడిని ఎంత చేసినా సరే, వాడు లోపల తలుపు పెట్టి తాళం వేసినా సరే, వాడు ఏదో ఒక రకంగా వాడు దొరికి వెళ్ళిపోతాడు. చూసారా? అలాగని మీ పిల్లవాడిని బయట వాళ్ళు పిలుస్తున్నారని బయట వాళ్ళందరూ తిడతారా, కొడతారా? అది చూడండి. అట్లాగే ఇక్కడ కూడా మనసుని చూస్తూ ఉండడం నేర్చుకోండి, వివేకం చేస్తూ ఉండడం నేర్చుకోండి.
అప్పుడు వివేకం చేసేటువంటిది సమగ్రంగా వ్యాపకంగా ఉంటుంది, గుణదోష దర్శనాలు చేస్తుంది. ఆ వివేకం వ్యాపకంలో ఈ మనసు ఇంద్రియాదులు దాని యొక్క సారం తెలుస్తుంది. ఈ వ్యాపకత్వ దృష్టితో ఉన్నప్పుడు మీరు చలించకుండా ఉండాలి. చలించకుండా ఉండాలంటే మనసుకి తగిలించరాదు కర్తృత్వాన్ని అన్నమాట. చాలా ఈతు అని చెప్పి కనుక చూసారా, ఈ ప్రకారంగా విక్షిప్తమైనటువంటి మనస్సుని పునః మాటి మాటికి శాంతము చేయవలను, శాంతింపజేయాలని. చూసారా, విక్షిప్తం మనః పునః, ఆ మనసుని మరలా శమయ్యతో శాంతింపజేయాలి, శమాన్ని కలిగించాలి. శమాన్ని కలిగించడం అంటే అర్థం ఏంటి? అంతఃకరణం లెవెల్లోకి లోపలికి తీసుకురావాలి, తీసుకొచ్చి దానికి చూసారా శమము కలిగించాలి. శమము కలిగించాలంటే ఏకాగ్రత కలిగించాలి, నిశ్చలీభావాన్ని చేయాలి అనమాట. ఆ నిశ్చలీభావం చేసేటప్పుడు అది లయమైపోతుంటుంది. మళ్ళా లయమైపోయేటువంటి చిత్తాన్ని మళ్ళీ లేపాలి అనమాట. అందుకనే ఈ అలవాట్లు అందరికి ఉంటాయన్నమాట. ఎక్కడికైనా పోతే అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే లయమైపోతుంటారు. ఎమోషనల్ మైండ్ అనమాట. ఎక్కడ పోతే అక్కడ లయమైపోకూడదు. భజనకు పోతే భజనలో లయం, కర్మకు పోతే కర్మలో లయము, ఏ సంస్థలో చేస్తే ఆ సంస్థలో లయం అయిపోతుంటారు. లయం కాకూడదు, చూడాలి అక్కడ ఏమిట్రా అని వివేకం చేసుకోవాలి. ఎక్కడికి పోతే అక్కడ లయం అయిపోతారు. ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువుతోనే తాదాత్మ్యం పెట్టుకుంటారు. అదంతా మనం లక్షణం. అది చాలా బాగుంది, దీంట్లోనే ఉండిపోవాలంటాము. హిమాలయాలకు పోతాను, హిమాలయాలు చాలా బాగుంది, ఇక్కడే ఉండిపోతాను. చూసారు, ఎక్కడికి పోతే అక్కడే. జలపాతాలు చూసేదానికి పోయేది, చాలా బాగుంది అనిపోయేది. మీకంటే ట్రైబల్స్కి చాలా అలవాటు, వాళ్ళే ఉండటం వల్ల అక్కడ. ఎక్కడ పోతే అక్కడే, ఏది పెట్టుకుంటే అదే. అరే రామ 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 దాంట్లో చూసా, దాంట్లోనే ఉండిపోయా. అర్థమైందా? కాబట్టి దీంట్లో ఉంటే దానిలో ఉండకూడదు, చూడాలి అది ఏమిట్రా అని. ఈ మనసు ఏం చేస్తుంది, దీంట్లో ఎంతగా పెట్టుకుంది, ఎంతగా చూస్తుంది, ఎంతగా తెలుసుకుంటుంది అని పర్యవేక్షణ చెయ్యాలి మనసు ఇంద్రియాలని. అలా చేయడం అనేటువంటిదే వివేక యొక్క లక్షణం. దాంట్లో వివేకం చెయ్యాలి బాగా. దేనికి పోతే దాంట్లో అతుకోపోవడం, సరే బాగా తెలుసుకోవాలి. సంసారంలో ఉంటే సంసారంలో అటుకుపోవడం, ఇట్లా ఏం పని అంటుకుపోయే పని. ఎక్కడ పడితే ఎక్కడ పడితే అక్కడ అంటుకోవటమే. అబ్బా ఇంత ఎమోషనల్ ఎందుకు? ఈ ప్రకారంగా అలా చేయరాదు అని చెప్తున్నారు. అలా అంటుకుపోవద్దు. అంటుకుపోయినప్పుడు ఏమవుద్ది? లయం అయిపోతాం. లయమే అంటుకుపోవడం. అప్పుడు లేపాలి దాన్ని. లయం అయిపోతే ఎట్లాగా? మళ్ళీ లేపేదానికి లయమైపోయి అది ఎక్కువ టైం తీసుకుంది అనుకోండి, ఆ లయమే చివరికి ఏమైపోద్దంటే గాఢమైపోద్ది. ఆ గాఢమైపోయి విడదీసేదానికి వీలు లేకుండా అయిపోతుంది. చివరికి విడదీసేటప్పుడు చావు గుర్తుకొస్తుంది. నేను చచ్చినాయన పోతాను కానీ దీన్ని వదలను. ఎందుకంటే అంత పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడే ఊబిలో గురిపోయినట్టుగా ఉండకూడదు మనస్సు. వివేకం ఉంది చూసారా, ఆ వివేకము అనేటువంటిది దాంట్లో లయం గీయం ఏముండదు. నిరంతరం పరిశీలనే ఉంటుంది, పర్యవేక్షణే ఉంటుంది, అవేర్నెస్గా ఉంటుంది. అది చూసారా, ఎరుకు మాత్రముగా ఉండుట అనమాట. ఎరుకు మాత్రంగా ఉండాలి కానీ మనం ఎరుకు లేకుండా పడి ఉండకూడదు, ప్రజ్ఞ లేకుండా పడి ఉండకూడదు. అట్లా పనులు అనమాట. అందుకనే వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ప్రకారంగా ఈ రెండుటికి మధ్యలో ఉండేది ఏంటి? ఈ అవస్థను నువ్వు తెలుసుకోవాలి. రెండింటికి మధ్యలో ఉండేది ఏంటి? విక్షేపము కాదు, లయము కాదు. మధ్యలో ఉండేది ఏంటి అంటే కేవలం జ్ఞానం, చైతన్య మాత్రం. ఆ చైతన్య మాత్రముతో నువ్వు దీంట్లో ఉండేటువంటి రాగయుక్తమైనటువంటి కషాయం
విజానీయాత్. చూసారా, ఈ మధ్యలో ఉండేటువంటి అర్థమేంటి? రెండిటికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్యం. ఆ చైతన్యం మాత్రంగానూ నిలబడి బుద్ధిలో ఉండేటువంటి, మనసులో ఉండేటువంటి సకషాయం అంటే రాగయుక్తమైనటువంటి పరిస్థితిని, రాగయుక్తమైనటువంటి అంతఃకరణాన్ని లేక మనసుని తెలుసుకో. దేని మీద రాగం పెట్టేసుకుంది, అది దేని మీద అపేక్షతో ఉంది అని. అట్లా ఉండేటప్పుడు నీకు ఒక సామ్యావస్థ కలుగుతుంది. సామ్యావస్థ అంటే సమత, రెండింటిని వ్యాపించుకొని ప్రకాశిస్తూ తెలుసుకుంటూ ఉండేటువంటి స్థిత ప్రజ్ఞతా లక్షణం వస్తుంది. ఈ స్థిత ప్రజ్ఞతా లక్షణం ఉందే సామ్యం, ఆ సామ్యము ఆటోమేటిక్ గా నీకు ఉంటుంది అనమాట. స్వభావత నీలో ఉంటుంది సామ్యం. అట్లాంటి సామ్యమైనటువంటి ఆ యొక్క స్థిత ప్రజ్ఞత లక్షణమైనటువంటి బుద్ధిని నువ్వు ఏమనరాదు, అదే కరెక్టు. దాన్ని చెలింప చేయకూడదు. నువ్వు చాలా ఆ చిత్తాన్ని నువ్వు ఏమనరాదు. ఈ చిత్తమేదో మంచిదని ఇంకేదో అని అనరాదు. ఈ చిత్తమే ప్రజ్ఞా చిత్తము, ఈ చిత్తమే విజ్ఞప్తి చిత్తము, ఈ చిత్తమే నిరంతర చైతన్య చిత్తము, నిత్య చైతన్య చిత్తము. దీన్ని స్థిత ప్రజ్ఞత ఇందాక కలిగించుకో, ఇలా ఉండు అని చెప్పినారు. దీనికి ఆదిశంకరాచార్యుల వారి భాష్యము ఒక్కసారి మనము విచారిద్దాము. చూసారా, చెప్తారు. ఏవం అనేన జ్ఞానాభ్యాస వైరాగ్యద్వయోపాయేన లయే సుషుప్తే లీనం సంబోధయేన్మనః ఆత్మ వివేక దర్శనేన నిర్యోజయేత్. చూసారు, చక్కటి భాష్యం. ఆయన ఏమంటున్నారంటే, ఏవం ఈ ప్రకారంగా చూసారా, విక్షేపము చెందిన చిత్తాన్ని దాన్ని శమములోకి తీసుకురా. శమము చెందుతున్న చిత్తము లయము చెందును. శమం చెందేది లయం. అర్థమైంది? ఎక్కడైతే చిత్తము ఆగుతుందో వ్యవహారంలో కూడా, ఏ విషయంలో కానీ మన చిత్తం దాన్ని ఆగింది అనుకోండి, అంటే వ్యవహారపూర్వకమైన చిత్తము, వ్యవహారంలో బాగా అభ్యాసం ఉండే చిత్తం ఉంటుంది కదా, బాగా అలవాటు పడిపోయి ఉంటుంది వ్యవహారంలో. ఆ వ్యవహారంలో బాగా అలవాటు పడిపోయినటువంటి చిత్తము ఎప్పుడైనా సరే దాన్ని ఆ చిత్తంతో ఉండే వాళ్ళని కూర్చొని పెట్టండి, ఒక చోట కూర్చొని పెట్టి వాళ్ళకి మనం ఏదైనా సరే వివరిస్తూ రండి, వెంటనే నిద్రలోకి జరుగుతుంది. అంటే నిరంతర వ్యవహారం అంటే ఇష్టం అనమాట దానికి. ఆ వ్యవహారం అనేది ఆపేసి దానికి అర్థం చెప్పడం పూంతే అదేమవుతుందంటే ఒక్కసారిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ఏమవుతుంది, నిద్రలోకి. అందుకని ఎప్పుడు వ్యవహారంతో ఉండేటువంటి చిత్తం ఉంటుంది, వ్యవహారంతో ఉండే చిత్తం. ఆ వ్యవహారంలో ఒక్కసారిగా చేసిన వ్యవహారం అంతా దోషయుక్తమని, దోషంతో కూడుకున్న వ్యవహారం అని, దోషయుక్తమైన వ్యవహారాన్ని బుద్ధిని వాళ్ళు అనుభవించిన వాళ్ళు మీతో దెబ్బలాటకు వచ్చినారనుకోండి, మీరు చేసిన వ్యవహారం అంతా తప్పు అని తెలిసింది. తప్పు అని చేసేటప్పటికి అప్పుడు ఆ తప్పు అని తెలుసుకునేటప్పటికి ఈ చిత్తము ఆ కర్తృత్వాన్ని వదిలేసేస్తుంది. అయ్యో నేను ఎంత పని చేసేసినానే, నాకు చేసినంత బూడిదలో పోసిన పన్నీరు అయిపోయానే అని చేతులు ఎత్తేస్తుంది. ఆ చేతులు ఎత్తేటప్పటికి దానికి ఏమంటుంటే సర్వేంద్రియాదులు చూసారా, ఇదివరకు ఏమిటండి యాక్టివ్గా ఉండేది కదా, ఇప్పుడు మందగించిపోయి ముద్దుబారిపోయి అది వెంటనే స్పృహ తప్పినట్టుగా అట్లా కూర్చోవడము లేకపోతే పడుకోవడము, వెంటనే దానికి నిద్ర అయినా వస్తుంది, మూర్ఛ అయినా వస్తుంది, సంథింగ్ ఏదైనా వచ్చేస్తుంది. గిందుకయ్య అంటే అసలు చేసే వ్యవహారాల్లో యాక్టివ్గా ఉండేది, విక్షేపం చెందుకొని ఆ వ్యవహారాలంతా దోషం చూపించేటప్పటికి నువ్వు చేసిన దరిద్ర పనులన్నీ చేసావు, అట్లా చేసావు, ఇట్లా చేసావు అనగానే అంతే గుటెక్కమని అట్లా ఆగిపోయేసేసి ఇంక ఏమి పాలుపోక, ఏం చెయ్యాలో తెలియక, అటు ఇటు ఏం తెలియక ఒక చోట అలా కూర్చొని చూసారా ఇక నిద్రలోకి వెళ్ళిపోతారు. మతి పని చేయదు. ఇంకా వాళ్ళందరూ వచ్చిన గొడవకు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిదానంగా లేస్తుంది, లేచి మళ్ళీ వ్యవహారంలోకి వచ్చారు.
అర్థమైందా? బాగా గుర్తుపెట్టుకోవాలి. అట్లా మళ్ళీ ఇంట్లో ఏదైనా వ్యవహారంలో కూడా చేసేటప్పుడు మనకేమైనా వ్యవహారంలో దోషం చెప్పేసి ఎవరైనా ఏమైనా అచ్చారెట్టుకుని గట్టిగా అలా పనులన్నీ అక్కడ పడేసేసి రెక్కమన్న పడుకునేసేసేది. అంటే అలా పడుకొని వ్యవహారాలంతా వదలని మనిషి ఈ రోజు అలా వదిలేసింది ఏంటి అంటే అదొక నటన అనమాట. మళ్ళీ మళ్ళీ వ్యవహారాలు మానేసేసి అలాగా లైవ్ అయిపోయింది. లైవ్ చేసింది అలా పడుకునేస్తుంది. మళ్ళీ నమ్మరాదు దాన్ని, మళ్ళీ లేచి మళ్ళీ వ్యవహారం మీద చూసినారా? ఇది ఒక రకమైనటువంటి మనసుకి దొంగ నాటకం ఉంటుంది. అర్థమైనా? ఇట్లా జనాలందరూ అంతే. దీన్నే వాళ్ళు ఏం చేశారు? రసవర్జ్యం రసోప్యసే పరం దృష్ట నివర్తతే. చాలా ఘోరమైన పనులు చేసేసేది. ఆ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక మూల కూర్చునేది, లేకపోతే వాళ్ళకేమో జబ్బు చేసేది. జబ్బు చేసిన తర్వాత హాస్పిటల్కి పోయేది. ఏమి తెలియనట్టుగా అయ్యో పెద్ద వైరాగ్యవంతుల్లాగా అట్లా ఇట్లా అని అనేది. చివరికి మళ్ళీ మంచి మందుల వల్ల అసలేని ఎక్కించటం వల్ల ఆరోగ్యం వచ్చేటప్పుడు మళ్ళీ లేచేది, గొడవ పెట్టేది. రసవర్జ్యం పైపై రసాలు పోయినాయి కానీ లోపల రసం పోలేదు అంట. పైపై ఆసక్తులన్నీ ఉడిగాయి కానీ లోపల ఆసక్తి మాత్రం ఉడకలేదు. ఉడకలేదు. అది పైపై ఆసక్తులే అలా. అందుకని వృద్ధాప్యం కూడా ఒక టైప్ అనమాట. పైపై ఆసక్తులన్నీ పోయినాయి, ఇంద్రియాలు అవయవాలన్నీ శిథిలమైనాయి, మనసు శిథిలంగానే లేదు. చింత చచ్చినా పురుగు జావదు అని అట్లా అనమాట. కాబట్టి ఏవం అనేన జ్ఞానాభ్యాస వైరాగ్య ద్వయోపాయేన, జ్ఞానాభ్యాస వైరాగ్యం ఈ రెండు ఉపాయాలు పెట్టుకోవాలి. జ్ఞానాభ్యాసం అంటే సత్యమా అసత్యమా, నిత్యమా అనిత్యమా, అది. దానివల్ల ఏమవుద్ది? సత్యమే కరెక్టు, అసత్యం కరెక్ట్ కాదు అనేటప్పటికి మనసు వదిలేస్తుంది, రాగాన్ని వదిలేసేసి ఈ రెండు ఉపాయాల వల్ల రాగాన్ని వదిలేసేసి లయం చెందిపోతాం. సుషుప్తే లీనం సంబోధి లయం చెందిపోతుంది. అంటే అట్లాగా ఆ మాత్రం చేత మనసును వెంటనే నమ్మరాదు. ఆ జ్ఞానాభ్యాస వైరాగ్యం వల్ల స్థిత ప్రజ్ఞత కలగాలి, దృఢ జ్ఞానం కలగాలి, దృఢ జ్ఞాన వైరాగ్యాలు కలగాలి. ఆ దృఢం అనేది లేదు దాంట్లో ఇంకా. కాబట్టి ఈ ప్రకారంగా లయే సుషుప్తే, లయమైంది ఇక్కడ హృదయస్థంలో ప్రాజ్ఞుడిగా, లేకపోతే సుషుప్తిలో లీనమైపోయింది. లయ సుషుప్తే లీనం సంబోధయ, లీనమైపోయిన దాన్ని కూడా కాముగా ఉండేదాన్ని కూడా కొద్ది రోజులు వీడిని వెతుకుతూ ఉన్నారు. వీడు ఎక్కడ దొరుకుతాడా అని. వీడేం చేశాడంటే ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఋషికేశం అక్కడ ఇక్కడ వెళ్ళిపోయాడు. వీళ్ళు పోలీసులు వెంటబడుతున్నారని అక్కడికి పోయి సాధు వేషం వేసుకొని కాసేపు వాళ్ళ ఉన్నాడు. అంతేగాని పూర్తిగా వాడి ప్రవృత్తి మానలే. కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు కరోనా మూమెంట్లో చాలా మంది గ్యాప్ ఇచ్చేసి క్వారంటైన్ సెంటర్లో ఉంటారు. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ వ్యవహారంలో మళ్ళీ దూకుతారు. అట్లాగా లీనమైపోయినటువంటి చిత్తాన్ని సంబోధయేత్ మనః, ఆ మనసుని సంబోధన చేయాలి. మళ్ళా నువ్వెవరో తెలుసుకో, విషయాలు ఏమిటో తెలుసుకో, ఇంద్రియాలు ఏమిటో తెలుసుకో, ఆత్మానాత్మ వివేకం చేసుకో అని మళ్ళీ దాన్ని సంబోధన చేయాలి. ఆ సంబోధన చేయకపోతే లాభం లేదనమాట. అందుకనే యావత్ పర్యంతం దృఢం న భవతి వివేకం తావత్ పర్యంతం విచారితవ్యం. ఎప్పటి వరకు అయితే వివేకం దృఢం కాదో అప్పటి వరకు విచారిస్తూనే ఉండాలి. కాబట్టి ఆత్మ వివేక దర్శనేన యోజియేత్, మళ్ళా ఆత్మవివేక జ్ఞానంతో దాన్ని నియమించాలి. యోజియేత్ మీన్స్ నియుక్తి చేయాలి, నియమించాలి. ఆత్మానాత్మ వివేకం వల్ల మళ్ళీ నియమించాలి దాన్ని. ఆత్మ వివేక దర్శనేన, ఆత్మ వివేక జ్ఞానంలో ఏది ఆత్మ, ఇదాత్మ అదాత్మ, సరే నేనాత్మ నాదాత్మ, సరే అట్లా నియమించాలి ఆ మనసుని. అంటే వివేకంలో ఉంచాలి. ఎప్పుడు మనసుని ఏం చేయాలి? వివేకంలో ఉంచాలి. ఎల్లప్పుడూ వివేకంలో ఉంచాలి.
అర్థమైందా? వివేకంలో ఉంచకపోతే కష్టమైపోద్ది. వివేకంలో నిరంతరం వివేకంలో ఉంచాలి. అంటే జపమైనా తపమైనా ధ్యానమైనా టైం ఉంటుంది, కానీ వివేకానికి టైం ఉండదు. ఎల్లప్పుడూ ప్రతిదాన్ని వివేకం చేయొచ్చు, వివేకానికి టైం లేదు. ఇంట్లో వ్యవహారం చేసుకునేటప్పుడు, భార్య బిడ్డలతో ఉండేటప్పుడు నిరంతరము వివేకం చేసుకుంటూ ఉండాలి. బుద్ధికి వివేకమే ఒక నిరంతర ఉపాయంగా ఉండాలి వివేకం చేస్తాం. ఎందుకంటే వివేకమే అసలు ఎప్పటికీ కావాలి అనమాట. వివేకానికి కొద్దిగా వివేకం చేసి వదిలిపెడతా అంటే మిగిలినంత అవివేకంలో ఉంటావు ఏంటి? బుద్ధి అంటేనే వివేకయుక్తమై ఉండాలి, వివేకంతోనే ఉండాలి బుద్ధి. బుద్ధి పనిచేసిందంటే, మనసు పనిచేసిందంటే వివేకంతోనే పనిచేయాలి. అందువల్ల వివేకం అనేది నిరంతరం సాగేటువంటి ప్రక్రియ అనమాట. శ్వాస నిశ్వాసాల కంటే ఇంకా ఫాస్ట్గా ఉండాలి. శ్వాస నిశ్వాసాల కంటే కూడా శ్వాస నిశ్వాసాలు తెలుస్తుందా? వివేకం అయితే ఇంకా ఎప్పుడూ ఉంటుంది మనసులో కదా. శ్వాస నిశ్వాసాలు అయితే ఈ దేహానికి సంబంధించింది. వివేకం అంటే మనసులో అన్నమాట. మనసులో సంకల్పాలు ఎంత వేగంగా ఉంటాయో అసలు పట్టుకునే లేవు సంకల్ప వికల్పాన్ని, అంత వేగంగా ఉంటుంది. చూసారా? అంటే వెంట్రుకలో 100 వంతు అనుకోండి, అంత సూక్ష్మంలో కూడా అక్కడ బుద్ధి పనిచేస్తూనే ఉంటుంది, సంకల్పాలు చేస్తూనే ఉంటుంది. దాంట్లో కూడా వివేకం ఉండాలన్నమాట. అందుకని ఇది మానేది కాదు. జపము కాసేపు చేసి మానేయచ్చు, పూజ కాసేపు చేసి మానేయచ్చు, ధ్యానము కాస్త చేసి మానేయచ్చు. దాంట్లో విసుగుదల వస్తుంది, కానీ వివేకంలో విసుగుదల ఏముంది? ఎప్పుడు అది అవసరం. వివేకం మానేమంటేనే లేనిపోని విసుకొచ్చింది. వివేకం మానితేనే విసుకొచ్చేది, వివేకం మానకూడదు. నిరంతరము చైతన్యవంతమైనది వివేకం. అందుకనే బుద్ధి పనిచేసిందంటే ఏ సంకల్పంలో అయినా సరే, ఏ సంకల్ప విషయాలైనా సరే వివేకమే చేయాలి. అందుకని టైం లేస్తాను అనమాట. నేను కొద్దిగానే వివేకం చేస్తాను, మిగిలినంత అవివేకమే చేస్తానంటే లేకపోతే అనర్థాలు వస్తాయి. అర్థమైందా? అందుకనే నిరంతరం వివేకం. అందుకనే కర్మ సాధన కాదు, కర్తతంత్ర సాధన కాదు, వస్తుతంత్రం. అది వస్తుతంత్ర సాధనం కాబట్టి నీ ప్రాణం కంటే గొప్పది ఆత్మ విషయం. ఆత్మ ఇప్పుడు నిప్పు అప్పుడప్పుడు రెస్ట్ తీసుకుంటుంది కాలకుండా. నిప్పు అంటే ఎప్పుడు కాలే వస్తువు, నిప్పు ఎప్పుడు కాలే వస్తువు అనమాట. అందువల్ల ఎప్పుడు చైతన్యం, చిత్స్వరూపం ఎప్పుడు నిరంతరం అంతరము లేకుండా ఉంటుంది, బాహ్యాభ్యంతరములు అజిపోయి ఉంటుంది. అందుకనే ఈ మనసు ఎప్పుడు వివేకంతోనే ఉండాలి. నేను కొద్దిసేపు చేస్తాను వివేకం, కొద్దిసేపు చేయను అనకూడదు. ప్రతి మాటకి తలంపుకి చేస్తూనే ఉండాలి వివేకం. వివేకం చేయడం అనేది ఒక మీకు తెలియని క్రియ, అది తెలియని కర్మ, అది జ్ఞాన సాధనం. అది నిరంతరం చేస్తూనే ఉండాలి. అయితే మీకు అర్థమైంది, క్లారిటీ వస్తుంది, అసలు డిస్ప్లే అయిపోద్ది. అది ఏంటి, పారదర్శకంగా ఉంటుంది వివేకం. అందువల్ల ఈ విషయంలో చేస్తాను, ఈ విషయంలో చేయలేదంటే బోల్తా పడతావు బోల్తా. ప్రతి విషయం నేను 4 అడుగులు మాత్రం వివేకంతో వేస్తాను, 5వ అడుగు మాత్రం వివేకంతో వేయను స్వామి అన్నారు అనుకో, ఆ 5వ అడుగే నీకు చూసారా ఊబి వాడు పడినట్టు, దుర్యోధనుడు పడిపోయినట్టు పడిపోతాం. వాడు కూడా అంతే. మొదట్లో ఏం చేశాడు, ఒక అడుగు గట్టిగా వేయకుండా పైన వేసాడు అనమాట. పైన వేయగానే వాడికి అక్కడికి ఏంటిది, ఇది కింద నీళ్లు ప్రవహిస్తున్నది, ఇప్పుడు పైన నీళ్లు లేదు, ఇదేదో దర్పణం ఏదో పెట్టేసినారు వీళ్ళు, అద్దం పెట్టినట్టున్నారు, ఈ టైప్లో ఉందన్నమాట మిగిలినవన్నీ అని వాడు మిగిలిన అడుగులు వేసినాడు అనమాట. 2-3 అడుగులు వేసేదానికి బాగానే ఉంది, 4వ అడుగులు పడ్డాడు, లోపల కాలంలో పడ్డాడు. వాడికి ఎక్కడ లేని పాపం వచ్చేసి. అట్లా నేను స్వామి 4 అడుగులు వేస్తానంటే వివేకం, 5వ అడుగు మాత్రం వేయను అంటే అక్కడే నుయ్యి ఉండేది, గొయ్యి ఉండేది, పడతావు. అందుకని నిరంతరం మనసు నిరంతరం పనిచేస్తే వివేకం కూడా నిరంతరం పనిచేస్తుంది. మనసు నిరంతరం పనిచేస్తుంది. వెంట్రుకలో 100వ వాసి,
100వ వంతులో కూడా మనసు పనిచేస్తూనే ఉంటుంది. దానికి సెకండ్స్, మిల్లీ సెకండ్స్, జిల్లీ సెకండ్స్ ఏమి లేదు, పని చేస్తుంటుంది. అందుకని అణువులో కూడా చైతన్య స్ఫూర్తితోనే ఉండాలి మనం, ప్రతిదీ తెలిసిపోతుంది. అందుకనే జన్మో, తపమో, ధ్యానమో, పూజో, వ్రతమో, దానమో టైం ఉంటుంది. కర్మకాండకి, జ్ఞానానికి టైం లేదు. నిరంతరం దృష్టి గోచరంతోనే ఉండాలి, దృష్టితోనే ఉండాలి. ఏమనేన జ్ఞానాభ్యాస వైరాగ్య ద్వయోపాయేన లయే సుషుప్తే లీనం సంబోధయే, లీనం మనః, లీనమైన మనసు ఉంది కదా, సంబోధయేత్ మనః అన్నాడు లాస్ట్లో. ఎట్లా సంబోధన చేయాలి అంటే దానికి ఆన్సర్ చెప్పారు. ఆత్మ వివేక దర్శనేన యోజే, ఆత్మజ్ఞానంతో ఆత్మజ్ఞాన విషయపరంగా దాన్ని నియమించుకో. ఆత్మ వివేకంతో నియమించదని అంటే నిరంతరం వివేకం చెయ్యాలి. మనసుకి వివేకం అనేటువంటిది చూసారా, వివేకం అనేటువంటి పొదును పెట్టాలి. వివేకం అనే పొదును మనసుకు పెట్టాలి. చూసారా అట్లా. చిత్తం మనః, చిత్తం అన్నా, మనసన్నా, బుద్ధి అన్నా, అహంకారం అన్నా అంతా ఒకటే. చిత్తం మనః ఇది అనర్థాంతరం, రెండిటికి అర్థం ఒకటే. కాబట్టి వేరు కాదు. చిత్తమన్నా, మనసన్నా, హృదయం అన్నా, బుద్ధి అన్నా అంతా ఒకటే. విక్షిప్తం చ కామభోగేషు శమయేత్ పునః, మరలా విక్షేపం చేసిపోతుంది. లయమయ్యేటువంటి మనసే, లోపలికి వెళ్ళిన మనసే బయటకు వస్తుంది. అణిగిపోయిన మనసే లేచుకొస్తుంది, మళ్ళీ లేచి వచ్చేస్తుంది అనమాట. అణిగిపోయిన మనసు లేచి వస్తుంది. అందుకని సుషుప్తిలో నుంచి మనసు బయటకు లేచి వచ్చేదిగా, అది బాగా. అందుకని జనాలు ఏం చేస్తారంటే, ఈ సంసార జనాలు ఆ మనసుని మత్తు పదార్థాలు ఇచ్చి దాన్ని నిద్రపోనేయాలంటారు. చూసారు, యువకులు కూడా అదే నేర్చుకున్నారు ఇప్పుడు ఈ కాలము. అందుకని ఆ మనసు యాక్టివ్గా ఉంటే చదువుకోమంటుంది. మనసు యాక్టివ్గా ఉంటే వాడు వృత్తి ధర్మం చెప్తుంది. మనసు వృత్తి ధర్మం చెప్తుంది, రే నువ్వు చదువుకోవాలి, పని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, మంచి భార్య బిడ్డలతో నువ్వు ఉండాలరా, వ్యాపారం చేయాలరా చెప్తుంది. అది హెచ్చరిక చేస్తుంది. ఎందుకంటే అసలు మనసు వ్యవహారపరమైనది కదా, వ్యవహారంలో కొన్ని నియమాలు చెప్తుంది అది. ఆ వ్యవహారంలో కొన్ని నియమాలు, బాధ్యతలు, బంధాలు, బరువులు ఇవన్నీ ఉంటాయి. దీనికి ఖర్చుతంత్రం ఉంటుంది, అహంకారం ఉంటుంది కదా. ఆ మనసుతో ఏగలేక ఈ కుర్రాళ్ళకి సోంబేర్లు అయిపోయి దానికి ఏంటంటే డ్రగ్స్కి అలవాటు చేద్దాం, దీనికి అలా పడి ఉంటుందిలే అని డ్రగ్స్కి అలవాటు పడుతుంది. అందుకనే దానికంటే బెటర్ కరోనా అంటించుకొని పోయా అలా డ్రగ్స్కి అలవాటు పడుతుంది. మళ్ళీ ఆ డ్రగ్స్ మళ్ళీ తగ్గిపోయింది అనుకోండి, మళ్ళీ బయటకు వచ్చినాం అనుకోండి, మళ్ళీ వ్యవహారంలో విక్షేపం చేసుకుంటుంది అనమాట. మత్తులో ఉండడం, మళ్ళీ బయటకు రావడం, మళ్ళీ విక్షేపం చెందడం, నిద్రలో ఉండడం, మళ్ళీ బయటకు రావడం, విక్షేపం చెందడం, వ్యవహారాల్లో ఉండడం, గొడవలు జరగడం, మళ్ళీ శమంలోకి వెళ్ళడం, మళ్ళీ వ్యవహారాలలోకి దూకడం. ఇదే పని సంసారికి. కాబట్టి విక్షిప్తం చ కామభోగేషు శమయేత్ పునః, విక్షేపం చెందినటువంటి మనసు కామభోగములు యందు విక్షేపం చెందినటువంటి మనసు, కామభోగములు యందు విక్షేపం చెందిన మనసు దాన్ని ఏం చేయాలి? శమయేత్ పునః, మరలా శమము కలిగించాలి, ఏకాగ్రత కలిగించాలి, సమాధానం పెట్టాలి, కూర్చో అని చెప్పాలి, కూర్చో అని చెప్పాలి, గొడవలు పోవద్దు అని చెప్పాలి, ఇంద్రియ విషయాల మీదకి ఉరకొద్దు అని చెప్పాలి. మళ్ళీ ఉరకొద్దు అని కూర్చొని పెట్టాముగా వెంటనే నిద్రలోకి. అందుకని పిల్లవాళ్ళని ఎప్పుడైనా బయటకు పోయి ఆడుకుంటూ అంతా మట్టి కొట్టుకొని అది ఇది గొడవలు చేసుకొని ఇంటికి వస్తారు కదా, అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తారు, లాక్కొచ్చి వాడిని అప్పుడు ఒక్కటేస్తుంది అనమాట. ఈపు మీద ఒక్కటేసి, పెర్ర మీద ఒక్కటేసి అలా కూర్చోబెట్టగానే వాడు నిద్ర వచ్చేస్తుంది. అంటే మళ్ళీ నిద్రపోతాడు. ఆ సోఫా చెట్లని నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత మళ్ళీ చూసారా మట్టి కొట్టుకొని అలా నిద్రపోతాడు అనమాట. ఎందుకని అక్కడ ఆట మానిపించేటప్పటికి ఇక్కడ నిద్ర వచ్చేసి
మళ్ళీ ఆ నిద్రలో నుండి మళ్ళీ లేచిన వెంటనే మళ్ళీ మొదలు పెడతాడు. బ్యాట్ ఎత్తుకుంటాడు, బాల్ ఎత్తుకుంటాడు, మళ్ళీ పరిగెత్తాడు. ఇట్లా విక్షిప్తం చ కామభోగేషు మనహ అనేది విక్షేపం చెందినటువంటి కామభోగములు ఎందుకు విక్షేపం చెందిన మనసుని మళ్ళా శమయే పునః మళ్ళా శమం కలిగించాలి, ఏకాగ్రత కలిగించాలి, నిశ్చలంగా ఉండు అని చెప్పాలి. ఏవం ఇది ఈ పని నిరంతరం జరిగే పని, అందుకనే అలా చెప్తున్నారు అనమాట. నిరంతరం చేయాల్సిందే, నువ్వు చేస్తూ ఉంటాడనమాట. అందుకనే నిరంతరం ఇలా చేస్తుంటావు కదా, అందుకని ఎప్పుడైనా సరే గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు శాస్త్రాచార్య ఉపదేశముల వల్ల నువ్వు వివేకం కలిగించుకో. ఈ పని ఉండదు, వేరే పని ఉంటుంది. చూసారా, బయటికి వెళ్ళిన మనసుని లోపలికి లాక్కోవడం, లోపలిగా లాక్కున్న మనసుని లయం చెందుతుంది, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. దీనికంటే బెటర్ ఏంటంటే వివేకం చేయించు, ఆ వివేకం దృఢంగా చేయించు, అది బాగుంటుంది. ఇప్పుడు వివేకం లేకుండా ఏం చేస్తున్నారు, శమం కలిగిస్తున్నారంటే. శమం కల్పించిన చిత్తం ఏమవుతుంది, లయం అయిపోతుంటుంది. లయం అయిపోయిన చిత్తం ఏంటంటే మళ్ళీ విక్షేపానికి పోతుంటుంది. మళ్ళీ విక్షేపం చెందిన చిత్తం ఏంటంటే మళ్ళీ శమంలోకి వస్తుంది. మళ్ళీ శమం కలిగించిన వెంటనే మళ్ళీ ఏమవుతుంది, లయములోకి వెళ్ళిపోతుంది. చూసారా, లయము, విక్షేపము, శమము, లయము. చూడండి పాయింట్ 3. మళ్ళీ లయము, విక్షేపము, శమము, లయము ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. 3 స్తంభాలాట. చూసారా, విక్షేపం చెందిన చిత్తాన్ని లయం శమములోకి తీసుకురతా, శమానికి వచ్చినటువంటి మనస్సు మళ్ళీ లయము చెందిపోవుట, లయము చెందిపోయిన మనస్సు మళ్ళీ విక్షేపానికి వెళ్ళుట. ఇదే అనమాట 3 స్తంభాల ఆట ఆడుకుంటుంటుంది. ఏవం పునః పునః అభ్యస్యత. చూసారా, మాటికి అభ్యాసపూర్వకంగా చేయాలి, ఇది చేస్తూ ఉంటారు. ఏవం పునః పునః మాటికి అభ్యస్యత, అభ్యాసం చేయిస్తూ. అభ్యాసం అంటే అలవాటు, బాగా తోమాలి దాన్ని. అభ్యస్యత లయాసంబోధితం విషయేభ్య. లయం చెందిన చిత్తాన్ని ఏం చేయాలి, మళ్ళా ఇక్కడ వేదాంతులు చెప్పేది సంబోధించు. మళ్ళా విషయేభ్యస్య వ్యావర్తితం నాపి సామ్యమాపన్నం అంతరాలావస్థం సకషాయం సరాగం బీజ సంయుక్తం మనహైతి విజానీయాత్. ఏవం మాటికి అభ్యాసంతో లయము చూసారు, విక్షేపము చెందిన చిత్తాన్ని లయానికి తీసుకురా, శమానికి తీసుకురా. శమం చెందిన చిత్తాన్ని లయం చెందును, లయం చెందిన చిత్తాన్ని సంబోధన చేయము. సంబోధించటంలో విషయేభ్య వ్యావర్తితం, ఆ విషయాలన్నీ అనిత్యము. చూసారా, నీ స్వరూపం ఒక్కటే నిత్యము అని నువ్వు మాటికి చెప్పాలన్నమాట. సంబోధన చేయాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఆత్మానాత్మ వివేకము చెప్పాలి. ఆత్మానాత్మ వివేకము, నిత్యానిత్య వస్తు వివేకము, ఆ చైతన్యము జడము అని వివేకం చేయకుండా, విషయములు యందు ఉండేటువంటి గుణదోష దర్శనం చేయకుండా ఊరికే లాగ్ పట్టుకొని మనసుని లోపల పెట్టుకున్నామంటే మళ్ళీ లయం చెందిపోతుంది. లయం చెందిపోయింది, మళ్ళీ విక్షేపానికి పోతుంది. ఈ పని చేయకూడదు. నీ మధ్యలో ఒకటి ఇది చేయాలి, ఏంటంటే వివేకం కలిగించాలన్నమాట. ఆత్మానాత్మ వివేకం కలిగించాలి. ఆత్మానాత్మ వివేకం అంటే శ్రవణాదులకు తీసుకురాలి, దాన్ని శ్రవణాదులకు తీసుకురావాలి. ఆత్మానాత్మ వివేకం శ్రవణాదుల్లోనే ఉంటుందే కానీ ఈ సాధనలో ఉండదు. అందువల్ల ఈ ప్రకారంగా సంబోధితం అనగానే ఆత్మానాత్మ వివేకం చెయ్యాలి. అదిగో అక్కడ చెప్పారుగా, సంబోధయేన్ మనః ఆత్మ వివేక దర్శనేన యోజయేత్ అన్నారుగా ముందుగా, అది అనమాట. చూసారా, సంబోధితం విషయేభ్య వ్యావర్తితం. విషయాల నుండి వ్యావర్తితం అంటే వెనక్కి తెప్పించాలి, విడగొట్టాలి. విషయముల నుండి మనసుని విడగొట్టవలే. విడగొట్టడం ఎలాగ, ఊరికే కాదు కదా, బలవంతం చేయకూడదు. ఇక్కడే ఈ మధ్యలో వివేకం చేయించాలి. వివేకం చేయించాలంటే సదసద్ వివేకం చేస్తే, నిత్యానిత్య వస్తు వివేకం చేస్తే, విషయములు ఎందుండే గుణదోష దర్శనం చేస్తే అది స్మూత్గా విడిపోతుంది అనమాట. దీన్ని జ్ఞానంతో విడగొట్టుట, జ్ఞానంతో విడగొట్టాలన్నమాట. కర్మతో విడగొట్టకూడదు, కర్మతో విడగొట్టకూడదు. అది మంచిది కాదు, చెడ్డది కాదు అట్లా అనకూడదు. దాంట్లో గుణదోష దర్శనం ఎంత ఉందో చెప్పాలి. అట్లా
వ్యావృతం నా అపి సామ్యం. చూసారా, ఇలాగా ఈ ప్రకారంగా విషయములను నివృత్తం చేసుకొని ఉండేటువంటి చిత్తము దీంట్లో ఎప్పుడైతే అంతరాల అవస్థలో ఉంటుందో, మధ్యలో ఉంటుందో చిత్తము, ఆ యొక్క సమప్రాప్తం ఉంటుంది, సామ్యంగా ఒకటే విధంగా ఉంటుంది. చూసారా, అది పొందినప్పుడు నువ్వు ఈ అంతరాల అవస్థని కషాయం, చూసారా, అంతరాల అవస్థను పొంది ఊరికే ఉండకూడదు. మధ్యస్థముగా ఉండే బుద్ధి ఉంది కదా, అంటే అటు లోపలికి వెళ్లకుండా ఇటు బయటికి వెళ్ళిపోకుండా అలా మధ్యలో ఉంటుంది కదా చిత్తము. ఆ మధ్యలో ఉండేది కాచి కూర్చుంటుంది, దానికి చెప్పాలి. రాగద్వేషాదులు, గుణదోష దర్శనాలు, వివేక వైరాగ్యాదులు ఇవన్నీ చెప్పాలి. ఆ మధ్యలో ఉండేదే దీన్నే ఏకాగ్రత అంటారు, శమం లక్షణం అంటారు, అంతరాల అవస్థ. ఇక్కడగా నువ్వు చెప్పకుండా పోయావుంటే అటైనా ఇటైనా వెళ్ళిపోదు, మనం లేయానికన్నా వెళ్ళిపోద్ది, మళ్ళీ విక్షేకానికి వెళ్ళిపోతుంది. అందుకనే మనకి కొంత టైం దొరికినప్పుడు, అంటే టైం అంటే మనసు స్థిమితంగా ఉండేటప్పుడు వివేకం కలిగించాలి. మనసు స్థిమితంగా ఉండేటప్పుడు వివేకం కలిగించాలి. అందుకని ఎవరికైనా సరే, ఇప్పుడు లాక్డౌన్ టైం ఉందండి, ఆ లాక్డౌన్ టైంలో కాముగా కొంతమంది షాపులకు వెళ్ళకుండా అలాగా కాముగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వివేకం కలిగించుకునే పద్ధతులు ఎన్నుకోవాలి. వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులు కలిగి కాముగా ఉండే చిత్తం ఉంటుంది కదా, స్థిమితంగా ఉండే చిత్తం. ఆ స్థిమితంగా ఉండేది మధ్యమముగా ఉండే చిత్తం అనమాట. అటు లయానికి పోదు, ఇటు విక్షేపానికి పోదు, వ్యవహారానికి పోదు. అలాంటి చిత్తానికి ఆత్మ ఏమిటి, అనాత్మ ఏమిటి, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని దానికి ఈ రకమైన ఎడ్యుకేట్ చేయాలి, దానికి జ్ఞానం కలిగించాలి. శాస్త్రాచార్య ఉపదేశ జనితమైనటువంటి విజ్ఞానాన్ని ఇయ్యాలి. దానికి ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే అటు నిద్రకి పోదు, ఇటు విక్షేపానికి పోదు, స్థితంగా ఉంటుంది. స్థిర ప్రజ్ఞ కలిగించుకుంటుంది. మీరేం చేశారన్నా వదిలేసినారనుకోండి, అటో ఇటో అయిపోతుంది. టర్నింగ్ పాయింట్ అన్నమాట, ఎవరికైనా టర్నింగ్ పాయింట్. వివేకం కలిగించుకోవాలన్నమాట. అందుకనే చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలకి బోర్డు టైం ఇలా ఉన్నప్పుడు మంచి మంచి పుస్తకాలు చదువుకోవడం, పెద్దల దగ్గర చెప్పిన మాటలు వినడం చేయరు. చేయకపోయేటప్పుడు ఏం చేస్తారంటే ఆ ఖాళీ టైం దొరుకుతుంది వాళ్ళకి, తోచలేదు బోర్ అంటారు కదా. ఆ బోర్ మూమెంట్ లో మీరు మంచి పుస్తకాలు చదువుకోవడము, అలాగే ఎవరైనా చెప్పింది వినడము, చెప్పించుకోవడం చేస్తే మంచిది. అలా బోర్గా ఉండేది, నాకేం తోచటం లేదు, అట్లా ఎట్లా అనేటప్పుడు నిద్రకైనా వెళ్ళిపోతారు. పుస్తకం చదువుకోరు, మళ్ళీ ఒక పుస్తకం, ఒక భగవద్గీత చదువుదాం, ఒక వివేకానంద పుస్తకం చదువుదాం అని ఉండదు వాళ్ళకి. ఒక పుస్తకం తీసుకొని చదవాలి, చక్కగా చెప్పేది వినాలి. అలా చేయరు. ఇప్పుడైతే ఈ కాలంలో అయితే అన్ని రేపవన్నీ ఇంటర్నెట్లో దొరుకుతున్నాయి, పిచ్చివన్నీ చూస్తుంటారు. అది కూడా బుద్ధిని పాడు చేసుకోవడం అన్నమాట. ఇలా చేయకుండా ఏదైనా బాగా బుద్ధికి సూక్ష్మతనిచ్చేది, ప్రకాశాన్ని ఇచ్చేది, ఇంటలెక్చువల్గా డెవలప్ చేసుకునేది కానీ దాన్ని చేస్తే అప్పుడు లయానికి వెళ్ళదు, విక్షేపానికి వెళ్ళదు. బయటికి పోయి విక్షేపం కలిగి రాగద్వేషాలు అవన్నీ కలిగించుకొని విషయాలలో అలజడిపించుకోదు, ఇటేమో నిద్రపోదు. ఆ మధ్యస్థముగా ఉండే బుద్ధిని మనం వాడుకోవాలి. వివేకానికి బుద్ధి సూక్ష్మత చేసుకోవాలి, స్థిత ప్రజ్ఞాన్ని కలిగించుకోవాలి, మంచి మంచివి చదువుకోవాలి. అట్లా చేయాలన్నమాట. అక్కడే పొరపాటు చేస్తున్నారు. అందుకనే ఖాళీగా ఉండేటప్పుడు ఏం చేస్తున్నారు, ఎవడో డ్రగ్స్ ఇస్తే దానికి అలవాటు పడుతున్నారు. చూసారా, 2 రకాల వాళ్ళు అలవాటు పడుతున్నారు డ్రగ్లకి. ఒకడేమో సోమరి, చదవడు, బాధ్యత లేదు వాడు. ఇంకోటి అంటే ఖాళీగా ఉండేటువంటి చిత్తాన్ని ఇలా అలవాటు చేశారు. నాశనం ఈ టైపులో చేస్తుంటారు. అందుకనే చదువుకోరు. మంచి మంచివి ఉంటాయి, బుద్ధిని వికాసపరిచేది మంచి చదువులు ఉంటాయి, ఆధ్యాత్మిక చదువులు. మంచి మంచి పెద్దలు ఎలాగా జీవించారు అవన్నీ చదువుకోవచ్చు కదా, చదువురు. టైం వేస్ట్ పనులన్నీ చేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది.
నా అపి సామ్యం సరే వ్యావర్తితం నా అపి సామ్యం అంతరాల సామ్యం సామ్యాపన్నం సామ్యమైనటువంటి దాన్ని అంతరాలావస్థం కషాయం సరాగం కషాయయుక్తమైనటువంటి రాగయుక్తమైనటువంటి బీజ సంయుక్తం బీజంతో కూడుకున్నటువంటి ఆ మనస్సుని మన ఇది విజానీయాత్ చూసారా ఈ ప్రకారంగా ఇట్లాగా మనము దాన్ని ఏం చేయాలి చూడాలన్నమాట చూడాలి దాన్ని అనుభవించుకుంటూ ఉండకూడదు ఖాళీని అలా అనుభవించుకుంటే నిద్రపోతారు మీరు అందుకని దాన్ని గమనించుకోవాలి ఈ బుద్ధి స్థాయి ఏమిటి ఎలా ఏం చేస్తుంది అని అందుకనే సకషాయం సరాగం బీజ సంయుక్తం మనః ఇది విజానీయాత్ ఈ ప్రకారంగా అందుకని ఈ సమత్వాన్ని పొందినటువంటి అంతరావస్థితమైనప్పుడు సమత్వాన్ని పొందినప్పుడు సామ్యంగా ఉండేటప్పుడు దాన్ని నువ్వు పొందక దాన్ని చూడాలన్నమాట వివేకం చేయాలి ఆ మనసుని అప్పుడు ఏం చెప్తున్నారు మళ్ళా చెప్తున్నారు చూడండి తతోపి యత్నతః సామ్యమాపాదయే మళ్ళీ నువ్వేం చేసావు ఆ సామ్యాన్ని తీసుకురావాలి ప్రయత్నపూర్వకం సామ్యానికి అంటే ఆ యొక్క సెంటర్లో నిలబెట్టాలి బుద్ధిని అంటే అటు లయానికి వెళ్లకుండా ఇటు విక్షేపానికి వెళ్లకుండా సెంటర్లో నిలబెట్టాలి దాన్ని స్థిత ప్రజ్ఞత ఆ స్థిత ప్రజ్ఞతగా ఉంచి నువ్వు మనసుని ఇంద్రియాలని విషయాలని ఇవన్నీ ఏం చేయాలి చూడాలి అందుకని బుద్ధి స్థితమై ఉండాలి అంతరాలమైన మధ్యముగా అంతఃకరణంలో ఆ బుద్ధిని అలా నిలబెట్టి అంతఃకరణంలో ఉండేటువంటి వాసనామయమైనటువంటి ఎన్నెన్నో విషయాలతో కూడుకున్నటువంటి అది ఎలా ఉన్నదో అని చూడాలి అంటే మనస్సుని పరిశీలించుకోవాలి మన బుద్ధిని పరిశీలించుకోవాలి అన్నమాట చూసారా అట్లా ఇప్పుడు మనకు ఏం అలవాటు ఉంది మన బుద్ధికి అంటే బయటకు వెళ్ళడం లేకపోతే నిద్రపోవడం బుద్ధిని పరిశీలించేటువంటిది కావాలి బుద్ధిని పరిశీలించటం లేదు ఇదే అంతరాల అవస్థ అంటుంది అంటే స్థితప్రజ్ఞతగా ఉండి బుద్ధి మనసుల యొక్క చేష్టలని దాని భావాన్ని గుర్తించాలి ఈ రెండు ఇది చేయడంలే మనము బుద్ధిలో ఉండే బుద్ధిని గుర్తించాలి అంటే మనసులో ఉండే మనసును గుర్తించాలి ఇవి గుర్తించకుండా ఏం చేస్తున్నాడు ఇటు లయానికైనా వెళ్ళిపోతున్నాం ఇటు విక్షేపానికైనా వెళ్ళిపోతున్నాం ఇదే దారి మీకు అక్కడ మొదలు ఒక క్షణకాలంలో బుద్ధిలో నిలబడి బుద్ధిని పరిశీలిద్దాము ఏం జరుగుతుంది ఏమిటి విషయాలతో ఎలా ఉంది మనసు అని పరిశీలించుకోవాలి చూడడం చూసారా అట్లా అందరూ నాడీలు పట్టుకునేవాడు తన నాడి పట్టుకోనట్టు పట్టుకోడు అందరికీ సెటస్కోపులు పెడుతుంటాడు వీడి మీద వీడు పెట్టుకోడు అట్లా మన బుద్ధిని మనం విచారించాలి మన మనసును విచారించుకోవాలి ప్రయత్నపూర్వకంగా విచారించాలి నిలబెట్టాలి అక్కడ మన బుద్ధిలోనే మన మనసును మనలోనే నిలబెట్టుకోవాలి తతో యత్నతః సామ్యం ఆపాదయేత్ ప్రయత్నపూర్వకంగా దీన్ని నిలబెట్టి రాగయుక్తమైన మనసును చూడాలి మనసులో ఏముందబ్బా ఈ మనసు ఏం చేసిందబ్బా అని చూడాలన్నమాట చూసారా ఈ ప్రకారంగా చేయాలి యదాతు సమప్రాప్తం భవతి ఎప్పుడైతే సమముగా ఉంటుందో స్థితముగా ఉంటుందో సమప్రాప్తి అభిముఖీ భవతి ఇత్యర్థః అందువల్ల సమప్రాప్తి దృష్టినే కలిగి ఉండాలి మనం దానికి అభిముఖులయ్యే ఉండాలి సమప్రాప్తికి సమంగా ఉండే మనసుకే అభిముఖంగా ఉండాలి మనం అంటే సమబుద్ధిని పెట్టుకొనే ఉండాలి మనలో సమబుద్ధినే కలిగి ఉండవాలి మనము అన్నమాట సమప్రాప్త్యభిముఖీ భవతి ఇత్యర్థః తతః తన్న విచాలయే దాన్ని కదపరాదు సమబుద్ధిని కదపరాదు అందుకనే స్థిత ప్రజ్ఞని సమబుద్ధిని చాలయేత్ అంట
సమబుద్ధిని కదపరాదు. ఎప్పటికీ సమబుద్ధిని కదపకూడదు, సమబుద్ధినే పెట్టుకోవాలి. సమబుద్ధి ఎలా ఉంటుంది? లోపలికి, లయానికి, విక్షేపానికి స్థితముగా ఉంటుంది అన్నమాట. అందుకని స్థిర బుద్ధి కలిగి ఉండాలి అండి. అందుకనే తతః తన్న విచాలయేత్ కదపరాదు. చూసారా, విచాలయేత్ విషయాభిముఖం న కుర్యాత్ ఇత్యర్థః. చలింపజేయడం అంటేనే విషయాభిముఖం చేశారు. విషయాభిముఖమైనటువంటి మనస్సు మళ్ళీ లయం చెందేదానికి వెళ్ళిపోతుంది. చూసారా, లయం చెందేదానికి గొడవలు వచ్చినప్పుడల్లా లయానికి వెళ్ళిపోతుంటుంది. కొంతమందికి ఇంట్లో ఇబ్బందులు వచ్చినప్పుడల్లా గుడి దగ్గర కూర్చుంటుంటారు. నేను ఎప్పుడు గమనిస్తుంటాను, ఎప్పుడైనా గుళ్ళ దగ్గరికి వీళ్ళు కొంత వయసులో ఉండేవాళ్ళు, మధ్య వయసులో ఉండేవాళ్ళు, ముసలి వాళ్ళు వచ్చి కూర్చుంటుంటారు. గుడి దగ్గరికి గట్ల మీద వచ్చి కూర్చుంటారు. ఏమిట్రా అంటే వాళ్ళకి ఏదో ఇబ్బందులు అనమాట. వాళ్ళు ఆడ కూర్చుంటారు. వయసులో ఉండేవాళ్ళకి కూడా ఇబ్బందులే అనమాట. ఏమిటా అంటే పూర్వకాలం ఏం జరిగేది, సినిమాల్లో ఏమైనా ఇంట్లో గొడవలు అయితే పూజా మందిరంలో దూరుతారు. అట్లా వీళ్ళకి ఎంతో ఇబ్బంది, మూడుతోనో పెళ్ళంతోనో పిల్లలతోనో వెళ్తా బంధువులతోనో ఇబ్బంది వస్తే పరిగెత్తుకుంటూ గుడికి వెళ్ళిపోయి అక్కడ గుడి మెట్ల దగ్గర కూర్చొని అలా భగవంతుడా నన్ను కాపాడరా, అది చేసిందంతా తప్పులు. వీళ్ళు భగవంతుడు ఏం చేస్తారు, ఆ బుద్ధి స్థిరంగా ఉంచుకోలేదు, ఇక్కడికి వచ్చి చేరేది. ఈ మధ్య వయసులో వాళ్ళు అదే, అయ్యా నాకు వ్యాపారం లాస్ వచ్చింది, అది ఏది అప్పులోళ్ళు ఇప్పులోళ్ళు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఈ ముసలాళ్ళు వాళ్ళు అంతే, అమ్మ నాకు కోడలు కాఫీ ఇదో మా వాడు పట్టించుకోవడం వాళ్ళు అక్కడ చేస్తారు. ఈ టైప్ వాళ్ళందరూ అక్కడ చేస్తారన్నమాట. సరే, అందుకని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తేనే గుడి దగ్గర పనిచేస్తారు. అది విక్షేపం చెందినటువంటి మనస్సే ఇట్లాంటి పనులన్నీ చేస్తుంటారు. నిద్రలో కన్నా వెళుతుంది, లేకపోతే ఇట్లా ఇదనమాట. విచారం చేయదు. అందుకని విచారం చేసే మనసే కరెక్ట్ మనసు. ఆ మనసులో ఏం దోషాలు ఉన్నాయి, ఏమిటి కారణము, నేను ఎందుకు చేశాను అంటే స్వాత్మ విమర్శ అంటారు. ఆత్మ విమర్శ చేసుకో, నిన్ను నువ్వు విమర్శించుకో. ఏంటి ఎందుకు జరిగింది, ఎలాగ జరిగింది, నేను చేస్తున్నాను అని విచారించుకుంటే దృఢమవుతుంది బుద్ధి. బలం ఉంటుంది బుద్ధి. ఆ దృఢంగా పెట్టుకోకుండా ఊరికే ఇట్లాగా బయటకు పరిగెత్తడం, లేకపోతే నిద్రలోకి వెళ్ళడం, బయటకు పరిగెత్తడం, లేకపోతే నిద్రపోవడం, ఏం పని కానీ. అందుకని స్థిత బుద్ధి పెట్టుకొని విచారం చేయాలి. విచారం చేయాలి. ఎంతమంది అండి ఏమన్నా గొడవ వస్తే చాలు తిథి వార నక్షత్రాలు అట్టపోతారు, జాతకాలకు పోతారు, సిద్ధాంతాలకు పోతారు, ఇట్లాంటి దేవాలయాలకు పోతారు. ఇట్లా లేని పోనివన్నీ షిరిడి సాయిబాబా మొక్కుంటుంటారు. అలాంటి గొడవలు వచ్చినప్పుడు మళ్ళీ మామూలుగా ఉన్నప్పుడు వ్యవహారాల్లో దూకుంటారు. వ్యవహారంలో మస్తుగా ఉంటారు. మళ్ళీ వ్యవహారాల్లో గొడవలు రాగానే మళ్ళీ లేకపోతే నిద్ర, ఇదే పని. అందుకని సమప్రాప్తమైన బుద్ధిని చెలింపజేయకుండా సమప్రాప్తిలోనే ఉంచండి, స్థిత ప్రజ్ఞతలోనే ఉంచండి. స్థితదీహి మునిరుచ్యతే అంటాడు. స్థితదీహి స్థితమైన బుద్ధి కలిగిన వాడు మునిహి మననశీలవానికి. మననం అంటే ఇదే, ఆత్మానాత్మ వివేక బుద్ధినే ఎప్పుడు పెట్టుకొని ఉండండి అని చెప్పారనమాట. దీంట్లో ఇది అసలైనది అనమాట. ఇది చెప్పేది వేదాంతులు. అంతేగాని లయం చెందమో, విక్షేపం చెందమో, లేకపోతే ఇంకేదో చెందడమో అవి పనికి రావన్నమాట. అది బాధ. నెక్స్ట్ క్లాస్లో మనం ఇక్కడి నుంచి చెప్పుకుంటాం. ఆస్వాదయేత్ అనేది మంచి విషయం అనమాట. ఇదంతా చిత్తానికి సంబంధించినవన్నీ చెప్తున్నారు ఇక్కడ. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సతు.